హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనండి. ఇవాళ మునగాకు, పచ్చిమిరపకాయలు ఇంకా మంచిగా గుడ్లు వేసి నేను గుడ్ల పొడి చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనండి. 2 పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 పిడికలు అంత మునగాకు, 4 పచ్చిమిరపకాయలు, దీంట్లో కారము, ఉప్పు, పసుపు, ఇంకా జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి వేయద్దనమాట. సరేనా అండి. 4 గుడ్ల తర్వాత ఇదండి ఎల్లిపాయ కారం అండి. దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా కారం, ఉప్పు వేసి ఒట్టి ఇట్లా పౌడర్ చేసినాను అనమాట. ఇది టేబుల్ స్పూన్ అంతా కావాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట లాస్ట్లో వేస్తే. ఇదంతా ఇంతేనండి. మంచిగా తొందరగా అయిపోతుంది, జల్దిన. అది మన బ్రేక్ఫాస్ట్ కోసం నేను చేస్తున్నాను అనమాట, రోటీ కోసం. సూపర్గా కుదిరింది అనమాట. ఇది ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా అండి. మర్చిపోకండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదంటే ఆయిల్ వేసేసినాను, మంచిగా వేడి అయిపోయింది ఆయిల్. దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాము. ఏమంటే ఆనియన్స్ ఫుల్గా ఫ్రై కావద్దండి, మామూలుగా అంటే సగం ఫ్రై కావాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది దీనికి, గుడ్ల పొడికి. ఏదండి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మునగాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫుల్గా ఫ్రై కావద్దండి, మళ్ళీ చెప్తున్నాను. కొంచెం ఉల్లిగడ్డ సగమే ఫ్రై కావాలన్నమాట. బాగుంటుంది అట్లా చేస్తే, చాలా బాగుంటుంది అనమాట. మునగాకు కూడా ఫ్రై చేస్తే దాంట్లో ఒగరు ఉంటుంది కదండి, ఒగరుతనం కూడా వెళ్ళిపోతుంది. ఎవరైనా అంటే కొంచెం చిన్నపిల్లలకి ఒగరు వస్తే తినరు కదా, ఈ విధంగా ఫ్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారండి? చేసుకోకపోతే చేసేసుకోండి. ఇదండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారము, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసేస్తాం తగినంత. సగం చూసిరా మీరు, కారం మీరు తగినంత వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, మీరు ఎంత కారం తింటారో ఆ ప్రకారంగా కారం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, ఓకేనండి. ఇదండి మంచిగా కలిపేసుకోవాలా. ఆ ఉల్లిగడ్డలలో మసాలా మంచిగా కొద్దిసేపు ఆ మసాలా పచ్చితనం అంతా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ ఫ్రై కావాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే. 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఏదైనా మంచిగా ఫ్రై కావాలండి. కొద్దిగా ఆయిల్ ఇట్లా మంచిగా బయటకు వస్తుంటే అప్పుడు మనము ఏమేసాం, ఎగ్స్ వేసాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండి. ఏదండి ఎగ్స్ వేసేసుకోవాలా. 4 గుడ్లు, మీకు ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే 4 గుడ్లతోటి చేసినాను అనమాట. ఈ ఎల్లో ఉంది కదండి, ఎల్లో కొంచెం ఇట్లా బ్రేక్ చేయాలా. అప్పుడు కొద్దిగా అట్లా జస్ట్ అట్లా చేసి ఒక 2 మినిట్స్ పెడదామండి. తర్వాత మెల్లగా, అంటే తొందర అప్పుడే కలిపేస్తే బాగుండదండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఆగి కొంచెం మెల్లగా కలపాలా. గుడ్డు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ ఉల్లిగడ్డలలో మంచిగా దమ్ముకవుతుంది కదా, మంచిగా కలుపుకుంటా మెల్లగా కలపాలండి. చూడండి చాలా మంచిగా కుదిరిందండి. రోటీకి అయితే సూపర్ ఉంటుంది, చపాతీకైనా పుల్కకైనా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదండి మంచిగా కలిపేయాలండి. మెల్లిగా ఫాస్ట్గా కలిపితే అది ఇదైపోతుంది. ఇదొకటి మెల్లిగా కలిపినాక ఇప్పుడు దీంట్లో లాస్ట్ అండి టేబుల్ స్పూన్ అంతా ఎల్లిపాయ కారం వేసేసుకోవాలన్నమాట. చూసారా మంచిగా అయిందండి. చాలా ఉప్పు, ఘాటు, దాన్ని మునగాకు ఫ్లేవరు, ఎల్లిపాయ కారం ఫ్లేవరు, జీలకర్ర పొడి ఫ్లేవరు అన్నీ మిక్స్ అయ్యి చాలా మంచిగా కుదిరింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనండి. నేను ఏ విధంగా చేసినా నాకు తప్పకుండా మీరు కామెంట్లో పెట్టండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి. ఇది నేను బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసినాను అనమాట. సూపర్గా, సింపుల్గా, టేస్టీగా మంచిగా అయిందండి. మునగాకు, గుడ్ల పొడి, ఎల్లిపాయ కారం వేసి చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు.